నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. ఈరోజు నిజామాబాద్లో గల ఈ విఎం గార్డెన్స్ నందు రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మరియు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలపరుచుకోవాలని కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీలో అందరికీ గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగవేయాలని కార్యకర్తలకి సూచించారు. ప్రజలలోకి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారంటీలు తీసుకుని వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మరియు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వచ్చినట్టు వాళ్ళని వచ్చే గవర్నమెంట్ వాళ్ళని మాట్లాడుతా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బాధ్యత కార్యకర్తగా మనం చేయాల్సింది ఏంటంటే చేసిన పనులు చేసుకునేది పబ్లిక్ ఓటేస్తారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తాడ్వాయి మండల కేంద్రమును సందర్శించినారు. అంగన్వాడీ కేంద్రమును సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. గర్భిణీ స్త్రీలతో మాట్లాడి వారికి అంగన్వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం గురించి తెలుసుకుని చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డియు రాజు, ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓ మరియు మండల ప్రత్యేక అధికారి పాల్గొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తాడ్వాయి మండలంలో సందర్శించినారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవాయిపల్లి ఆవరణలో మొక్కలు నాటడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో చెట్లు కీలక పాత్ర వహిస్తాయని, వన మహోత్సవం కార్యక్రమం ద్వారా అందరూ మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డియు రాజు, ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓ మరియు మండల ప్రత్యేక అధికారి పాల్గొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తాడ్వాయి మండల కేంద్రమును సందర్శించినారు. తాడ్వాయి మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించి ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్ను అందించారు. వంటగదిని పరిశీలించి వంటగది పరిసరాలను శుభ్రంగా ఉంచి మెనూ ప్రకారం నాణ్యతగా మధ్యాహ్న భోజనం అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డియు రాజు, ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓ మరియు మండల ప్రత్యేక అధికారి పాల్గొన్నారు. ఇది 7th class. How many seconds? 8 seconds or 9 seconds. Okay. Within 8 to 9 seconds she will finish. Okay, great. How did you learn? How did you learn? How you learn? Right. Good concentration. By focusing one
aspect she will learn. ఈ రోజు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గౌర్ శ్రీ సీతక్క గారికి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు గౌరవ శ్రీ షబ్బీర్ అలీ గారికి, అదేవిధంగా గౌరవ శ్రీ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శంకర్ గార్లకు లంబాడా హక్కుల పోరాట సమితి కలిసిన కామారెడ్డి జిల్లా టీం సన్మానించడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 98,500 వెండి 1,095 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.